మీ అందరినీ దేవుడు చల్లగా చూడాలి. ప్రపంచం నలుమూలల నుండి ఇక్కడికి వచ్చినందుకు, నా చార్లీని గౌరవించడానికి, గుర్తు చేసుకోవడానికి వచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇక్కడికి కొన్ని మైళ్ళ దూరంలోని 2 సంవత్సరాల క్రితం అమెరికా ఫెస్ట్ 2023లో జరిగింది. చార్లీ మన TPUSA ఫేత్ ఈవెంట్ కోసం స్టేజ్ మీద ఒక ప్రసంగం చేశాడు. చార్లీకి స్క్రిప్ట్ లేకుండా మాట్లాడడం చాలా ఇష్టం. ఆ విషయంలో అతను చాలా గొప్పవాడు. అందుకే అతను ఏం చెప్పబోతున్నాడో నాకు కూడా అప్పుడు తెలీదు. ఆ రోజు అతను దేవుడి చిత్తానికి తనను తాను ఎలా అర్పించుకున్నాడో చెప్పాడు. తనకిష్టమైన బైబిల్ వాక్యం చెప్పాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. ప్రభు, నేనున్నాను, నన్ను పంపించుము. చార్లీ ప్రసంగం ముగించాక నేను అతన్ని బ్యాక్ స్టేజ్లో కలిశాను. ఆ మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను అతనితో ఇలా అన్నాను, చార్లీ బేబీ, నువ్వు అలాంటి మాటలు చెప్పే ముందు నాతో ఒక్కసారి మాట్లాడు. ఎందుకంటే అలాంటి మాటలు చెప్పినప్పుడు ఆ వాక్యంలో చాలా శక్తి ఉంటుంది. నువ్వు దేవుడా, నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను వాడుకో అని అన్నప్పుడు దేవుడు తప్పకుండా ఆ మాటను స్వీకరిస్తాడు. చార్లీ విషయంలో కూడా అదే జరిగింది. పదకొండు రోజుల క్రితం దేవుడు నా భర్త యొక్క ఆ సంపూర్ణ సమర్పణను అంగీకరించి తన దగ్గరికి పిలిపించుకున్నాడు. చార్లీ అన్నిటికంటే ఎక్కువగా దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలని కోరుకున్నాడు. ఈ 11 రోజులుగా ఇంత బాధలో కూడా in the words of our Lord's prayer, thy will be done. God's love was revealed to me on the very day my husband was murdered. On the afternoon of సెప్టెంబర్ 10వ తేదీ మధ్యాహ్నం నేను ఊహించని పని చేయడానికి ఒక యూటా హాస్పిటల్కి వెళ్ళాను. నా భర్త హత్య చేయబడిన శరీరాన్ని నేరుగా చూడడానికి, అతని ప్రాణం తీసిన ఆ గాయాన్ని నేను చూశాను. మీరు ఊహించగల ప్రతి భావనను నేను అనుభవించాను. షాక్, భయం, నా గుండె ముక్కలేనంత నొప్పి. ఇంత నొప్పి ఉంటుందని కూడా నాకు తెలీదు. కానీ అక్కడ ఇంకొకటి కూడా ఉంది. చనిపోయినప్పటికీ నేను ప్రేమించిన ఆ మనిషిని నేను చూడగలిగాను. అతని పెదవులపై ఒక చిన్న చిరునవ్వు కనిపించింది. అది నాకు ఒక ముఖ్యమైన విషయం చెప్పింది. ఆ విషాదంలో కూడా దేవుడి దయ నాకు కనిపించింది. అది చూసినప్పుడు నాకు అర్థమైంది, చార్లీ బాధపడలేదు. డాక్టర్ కూడా నాతో అదే చెప్పారు. అది ఎంత ఆకస్మికంగా జరిగిందంటే చార్లీని ఆపరేషన్ రూమ్లోనే కాల్చినా కూడా ఏమీ చెయ్యలేకపోయేవారు. అతనికి నొప్పి లేదు, భయం లేదు, వేదన లేదు. ఒక క్షణం చార్లీ తనకు ఇష్టమైన పని చేస్తున్నాడు. క్యాంపస్లో వాదిస్తూ దేవుడి సువార్త కోసం, నిజం కోసం ఒక పెద్ద గుంపు ముందు పోరాడుతున్నాడు. మరుక్షణం కన్ను మూసి తెరిచే లోపలే స్వర్గంలో తన దేవుణ్ణి చూశాడు.
కొన్ని రోజుల క్రితం ఎయిర్ ఫోర్స్ 2 విమానంలో నేను ఉషా వ్యాన్స్ని కలిశాను. నేను ఆమె చేతులు పట్టుకుని ఈ బాధ నుండి నేను ఎలా బయటపడాలో నాకు నిజంగా తెలియడం లేదు అని చెప్పాను. అప్పుడు ఆమె నాతో ఒక మాట అనింది. She said, "You know when you're on an airplane with your kids and it's the last 15 minutes of the flight and things are crazy. Kids are not cooperating, toys are flying everywhere and everyone's screaming." విమానంలో పిల్లలతో ప్రయాణిస్తున్నప్పుడు చివరి 15 నిమిషాల్లో పిల్లలు చాలా అల్లరి చేస్తారు. ఎప్పుడు దిగుతామా అనిపిస్తుంది. కానీ ఆ 15 నిమిషాలు ఓపిక పడతావు కదా. నువ్వు కూడా ఈ 15 నిమిషాలు దాటగలవు, ఆ తర్వాత మరో 15 నిమిషాలు దాటగలవు. ఆమె చెప్పిన ఆ మాటలే నాకప్పుడు అవసరం. ఈ రోజు ఇక్కడ దేవుడి వైపు మొదటి అడుగు పెట్టిన మీ అందరికీ నా ధన్యవాదాలు. స్వాగతం. But most of all, God's mercy and God's love have been revealed to me these past 10 days. After Charlie's assassination, we didn't see చార్లీ violence. హత్య జరిగిన తర్వాత మేము హింసను చూడలేదు, మేము గొడవలనే చూడలేదు, తిరుగుబాట్లను చూడలేదు. We didn't see revolution. దానికి బదులుగా Instead, we saw what నా my భర్త husband ఈ always దేశంలో prayed చూడాలని he would ఎప్పుడూ see in this ప్రార్థించిన country. ఒక గొప్ప We saw మేల్కొలుపుని revival. చూశాము. This past week we saw people 10 ఏళ్లుగా బైబిల్ తెరవని వాళ్ళు దాన్ని తెరిచారు. చిన్నప్పటి నుంచి ప్రార్థన చెయ్యని వాళ్ళు ప్రార్థన చేశారు. జీవితంలో ఎప్పుడూ చర్చికి వెళ్ళని వాళ్ళు వెళ్ళారు. My husband Charlie, he wanted to save young men just like the one who took his life. ఆ రోజు తన ప్రాణం తీసిన ఆ యువకుడి లాంటి ఎందరో యువకులను చార్లీ కాపాడాలనుకున్నాడు. That young man. On the cross, our Savior said, సిలువపై మన రక్షకుడు ఇలా అన్నాడు, "Father, forgive them, తండ్రి, for they not know what they వీరేమి do." చేయుచున్నారో వీరెరుగరు, కనుక వీరిని క్షమించుము. That man, that young man, ఆ యువకుడిని I forgive him. నేను అతన్ని క్షమిస్తున్నాను. I forgive him because it was what Christ did క్రీస్తు చేసింది అదే, and is what Charlie would do. చార్లీ చేసేది కూడా అదే. The answer to hate is ద్వేషానికి not సమాధానం hate. ద్వేషం కాదు. The answer we know from the gospel is love and always love.